హాయ్ బెస్టీస్, ఎలా ఉన్నారు అందరూ? రాఖీ పండుగ వస్తుంది కదండి, ఆడవాళ్ళందరికీ పండగే. నేను ఇలా ఊల్ థ్రెడ్ చూపించాను చూసారా, ఆ థ్రెడ్ తీసుకొని మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు తీసుకొని తాళ్ళు అల్లుకొని రెడీ చేసి ఉంచుకుంటానండి. రాఖీ పండుగ వచ్చే ముందు నేను ఇలా తాళ్ళు అల్లుకొని, నాకు ఆంజనేయ స్వామి అంటే ఇష్టం కాబట్టి ఆయన పాదాల దగ్గర పెట్టి కుంకుమ పూజ చేయించి రెడీ చేసుకుంటాను. మీకు ఇష్టదైవం ఎవరైతే ఉంటారో వాళ్ళ పాదాల దగ్గర పెట్టుకోవచ్చు. మీకు నచ్చిన కలర్ థ్రెడ్ యూస్ చేసుకోవచ్చు, అది ప్రాబ్లం ఏం లేదు. నాకు ఆంజనేయ స్వామి కాబట్టి ఆరెంజ్ రెడీ చేసుకుంటాను. ఇలా మొత్తం ఊల్ థ్రెడ్స్ అన్నీ అల్లుకొని రెడీ చేసుకుంటానండి. రక్షాబంధన్ అంటారు, అంటే రక్ష. ముందు మన అన్నదమ్ముడు బాగుండాలని, మంచిగా ఉండాలని ఆ దేవుణ్ణి తలుచుకుంటూ ఈ రక్ష, పూజ చేయించిన రక్ష వాళ్ళ చేతికి కట్టామనుకోండి, మనకి చాలా మంచి జరుగుతుంది, వాళ్ళకి కూడా మంచి జరుగుతుంది. ఎందుకంటే మన అన్నదమ్ముడు బాగుంటే మనం కూడా బాగున్నట్టే కదండి. మనల్ని ఎవరు చూస్తారు? వాళ్ళే కదా చూసుకుంటారు. ఇలా రెడీ చేసుకున్న ఊల్ థ్రెడ్స్ని కట్టాకే నేను రాఖీ కడతాను. మీకు నచ్చితే ఫాలో అవ్వండి, అలాగే ఒకసారి ట్రై చేయండి.